ఇగో ఒకప్పుడు ఆటనకు 4 సెకండ్లు వచ్చేటి. రూపాయికి 8 చాక్లెట్లు వచ్చేది. రాను రాను కాలం మారుతున్న కొద్దీ రూ. 2, రూ. 5 అయినాయి అవి. హాగో గట్ల టైం పాస్‌కు తినే షీట్ తిండే గంత పిరమైనప్పుడు వేరే ధరలు పెరిగాయా? అన్ని ధరలు పెరిగినాయి గానీ, ఇయాల ఒక బిల్ షీట్ చూసినంక నాకే ధరలు పెరిగినాయి అనిపిస్తుందా? లేక నిజంగానే దునియా ఖరీదైందా సమజైతలేదు. అవునబ్బా! ఆ బిల్లు ఎంతేసిర్రో, ఎందుకేసిర్రో చెప్తా. మీరే చెప్పుండ్రిగ. నాకు ఆ డౌట్ వచ్చుడు రైటో కాదో. ఒకళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒకరోజు బైక్ పార్కింగ్ చేసిర్రు. పార్కింగ్ టికెట్ మహా అంటే ఎంతుంటది? 20 లేకుంటే 50 మరీ అంటే ఓ 100నో. కానీ సీదా ఆళ్ళకు రూ. 480 బిల్లేసి ఇచ్చిర్రు పార్కింగోళ్ళు. ఇగ మన భాషలో మాట్లాడుకుంటే రౌండ్ ఫిగర్ 500. ఇదే ముచ్చట్టు ట్విట్టర్‌లో పెట్టి వాంచుకుర్రాళ్ళు. మరి బై మిస్టేక్‌ల గంత బిల్లేసిర్రా? లేకుంటే నిజంగానే ఒకరోజు పార్కింగ్ చేస్తే అనగనం పైసలు అర్థం గాక నెత్తి పట్టుకుంటుర్రు. దినాం బండ్లు పార్కింగ్ చేసి పనులలకు పోయేటోళ్ళు. మన తెలంగాణ కోటి రతనాల వీణ. మన తెలంగాణ చరిత్ర ఎంత చెప్పుకున్నా ఒడవని కథ. అసలు ఇప్పుడున్న మన హైదరాబాద్ పట్నం ఒకప్పటి పట్నానికి పోలికలే మాయమైనయి. ఎటు చూసినా అడవే, ఎక్కడ పోయినా రాళ్ళ గుట్టలే. ఇంకా చెప్పుకోవాలంటే ఆంధ్రోలతోని కలిసి ఉన్నప్పుడు మనోళ్ళు పడ్డ కష్టాలు, మనల్ని పెట్టిన తిప్పలు, అబ్బో చెప్పుకుంటా పోతే బిఫోర్ తెలంగాణ మనం పడ్డ గోసలు, ఆఫ్టర్ తెలంగాణ మన బతుకులు మారిన తీరు గురించి ఒక్కపారి యాద్ చేసుకుంటే ఇదా మన బతుకు, ఇట్లనా మనం కాలం గడిపినామని నెమరేసుకుంటారు. హాగో గా రోజులను గుర్తు చేయనికే రిమ్జిమ్ అనే సినిమా వస్తుంది 1990. అది హైటెక్ సిటీ హంగులు, మెట్రో పరుగులు సప్పుడు ఇంకా షురువు గాని కాలం. పట్నం నడిబొడ్డు ప్రశాంతంగా గానొచ్చిన రాళ్ళ గుట్టలు, ద్రాక్ష తోటల సాటుకు చీకటి సామ్రాజ్యాలు ఎట్లా నడిచినాయి, నిరుద్యోగము, ఆధిపత్య పోరు వల్ల యువత గ్యాంగ్స్టర్ల లెక్క ఎందుకు మారిరు, అప్పుడు నిజంగా జరిగి చరిత్రల సంచలనం సృష్టించిన కొన్నిటిని ఆధారం చేసుకొనే మన ముంగట్టుకు వస్తుంది ఈ రిమ్ జిమ్ సినిమా. అస్లిద్దాం అనేది దీని ట్యాగ్ లైన్. ఈ సినిమాల స్నేహము, ప్రేమ అన్నిటిని జోడించి దర్శకుడు హేమ సుందర్ తీస్తుండు. ఏవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద జి సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ సినిమాకి పైసలు పెడుతుర్రు. అయితే ఈ సినిమాల స్పెషల్ అట్రాక్షన్ మన హైదరాబాద్ పట్నం గల్లీల నుంచి వచ్చి ఆస్కార్ అవార్డు అందుకునే రేంజ్కి ఎదిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజు. ఆయన ఈ సినిమాల 2 పాటలు వాడే కాదు, రంగు పూసుకొని ఒక క్యారెక్టర్ కూడా చేస్తుండట. సినిమాలో అజయ్ వేద్ హీరోగా, వ్రజన హీరోయిన్ గా యాక్టింగ్ చేస్తురు. ఇంకా అవాక్కయ్య ముచ్చట ఏందంటే బిత్తిరి సత్తి, రాజ్ తిరణ్ దాస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లకు సెలెక్షన్ అయ్యిరట. మరి తెలంగాణ చరిత్ర గురించి తీసిన ఏ సినిమా కూడా హల్చల్ కాకుండా లేదు. ఇంత చరిత్ర కలిగిన సినిమా ఎట్లుంటదో రాను రాను చూడాలిగా.